బంగ్లాదేశ్ అల్లర్లపై అఖిలపక్ష నేతల సమావేశం జరుగుతోంది. విదేశాంగ, హోంశాఖ, రక్షణ శాఖ మంత్రులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లపై అఖిలపక్ష నేతల సమావేశం జరుగుతోంది. తాజా అంశాన్ని చూస్తున్నాం. బంగ్లాదేశ్ సంక్షోభంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది కేంద్రం. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, అఖిలపక్ష భేటీకి ఏ పార్టీలు నేతలు హాజరయ్యారు? వివరాలేంటి? అఖిలపక్ష భేటీ ఈ రోజు పార్లమెంటు ప్రాంగణంలో కొనసాగుతోంది. అఖిలపక్ష భేటీకి ప్రభుత్వం తరపు నుంచి విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్, ఆయనతో పాటుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర మంత్రులు హాజరయ్యారు. అన్ని పార్టీలు, దాదాపు అన్ని పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్ని పార్టీలు, కాంగ్రెస్ సహా అన్ని విపక్ష పార్టీలు ఈ భేటీకి హాజరయ్యాయి. ప్రధానంగా బంగ్లాదేశ్ లో గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, మధ్యలో కొంత ఆ దేశ ఉన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు తర్వాత ఆగినటువంటి పరిస్థితి, ఆ తర్వాత తిరిగి మళ్లీ 2 రోజుల నుంచి పరిస్థితి ఉద్రిక్తంగా మారినటువంటి పరిణామంలోనే ఆ దేశ ప్రధానిగా ఉన్నటువంటి షేక్ హసీనాను ప్రజలు పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ పెరగడము, దాంతో పాటుగా ప్రధాని కార్యాలయంపై నేరుగా ఆందోళనకారులు దాడి చేయడం వంటి ఘటనలు చోటు చేస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో షేక్ హసీనా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్తున్నట్లుగా ప్రకటించి నిన్న సాయంత్రానికి గజియాబాద్ ప్రాంతానికి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని గజియాబాద్ ప్రాంతానికి చేరుకున్నారు. సో ఈ పరిణామాలన్నింటినీ భారతదేశానికి అత్యంత సమీపంగా, ఒక రకంగా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్, అస్సాము, అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్ కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి బోర్డర్ గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో ఈ రకమైనటువంటి పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం కొంత అప్రమత్తమైంది. దేశ సరిహద్దుల్లో, దేశ అవతల అంటే పొరుగు దేశంలో జరుగుతున్నటువంటి కీలక భారత ఉపఖండంలో ఉన్నటువంటి కీలక భాగస్వామిగా ఉన్న బంగ్లాదేశ్ లో ఈ రకమైనటువంటి పరిణామాల నిన్న సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ ఉపసంఘము ఉన్నతాధికారులతో సమీక్ష జరిపింది. భద్రతా దళాలు, అదేవిధంగా సరిహద్దు భద్రతా దళానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. అయితే గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో భారత్ లో అనుసరించాల్సినటువంటి వైఖరి, భారత ప్రభుత్వం అంతర్జాతీయ పరమైనటువంటి అంశాలు ఈ వ్యవహారంలో చోటు చేసుకున్నాయి. కాబట్టి ప్రధానంగా దేశం మొత్తం ఏ విధమైనటువంటి అభిప్రాయంతో ముందుకు వెళ్ళాలి, అదే సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి భారత ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలేంటి, అక్కడ ఉన్నటువంటి భారతీయ పౌరులను, అక్కడ ఉన్నటువంటి కమిషన్ లో పనిచేస్తున్నటువంటి, ఎంబసీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సేఫ్టీ, ఇతరత్ర అంశాలన్నిటికీ సంబంధించిన విధానంతో పాటు బంగ్లాదేశ్ లో పరిణామాలపైన విపక్షాలు, అధికార పక్షం వేరువేరుగా అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తపరచడం వంటి అవకాశాలు లేకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని భారత వైఖరిని తెలియజేయడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి పరిణామాల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు, దాంతో పాటు భారత పౌరులను వెనక్కి తీసుకురావటము, సరిహద్దుల్లో చేపట్టినటువంటి చర్యలు, వాటన్నిటికి సంబంధించి అఖిలపక్ష నేతలకు వివరిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. కొద్దిసేపటి క్రితం పార్లమెంటు ప్రాంగణంలో ప్రారంభమైనటువంటి ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సహా మిగిలినటువంటి పక్ష నేతలంతా హాజరయ్యారు. ఈ నిన్నటి పరిణామ క్రమం నేపథ్యంలో పొరుగున ప్రధానమైనటువంటి సరిహద్దు ప్రాంతంగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో ఈ రకం బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి పరిస్థితులు తీవ్రమైనటువంటి ప్రభావం చూపడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతానికి చెందినటువంటి ఎంపీలంతా నిన్ననే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాలని చెప్పి కోరాయి. అయితే నిన్న బెంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వము, దాంతో పాటుగా ప్రభుత్వం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, ఆ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలు ఎవరూ కూడా దానిపైన స్పందించేందుకు నిరాకరించారు. తొలుత కేంద్ర ప్రభుత్వం తన వైఖరి చెప్పాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాతనే తాము సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితి, బెంగాల్ పైన
ఎటువంటి ప్రభావం చూపుతుంది అనేటువంటి విషయాలన్నిటిపైన మాట్లాడగలుగుతామని చెప్పి టీఎంసీ ఎంపీలు నిన్ననే స్పష్టం చేశారు. ఆ నేపథ్యంలో గత రాత్రి షేక్ హసీనా ఢిల్లీకి చేరుకోవటము, కొన్ని రోజుల పాటు ఢిల్లీలోనే ఆశ్రయం పొందాల్సినటువంటి పరిస్థితి రావటము, దీనికి తోడు సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేయటము, ఆ దేశంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి ఆర్మీ పూర్తి స్థాయి కంట్రోల్లోకి తీసుకోవటము, వీటన్నిటిపైన జయశంకర్ అన్ని వివరాలను విపక్షాలకు అధికార పక్షానికి చెందినటువంటి ముఖ్య నేతలందరికీ వివరించి తదుపరి చర్యలకు ఉపక్రమించబోతున్నారు. సో ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం అఖిలపక్ష భేటీ నిర్వహిస్తున్నారు. అఖిలపక్ష భేటీ తర్వాత ప్రభుత్వం నుంచి ఒక కీలకమైనటువంటి ప్రకటన పార్లమెంట్ లోనే చెప్పడానికి ఆస్కారం కనిపిస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.